హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? ముందుగా మీ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలండి. ఎక్కడెక్కడో దూరంగా ఉండే వాళ్ళందరూ కూడా వాళ్ళ సొంతూర్లకైతే వచ్చేసుంటారు. రేపే భోగి పండుగ. ఇంకా ఈరోజైతే నైట్ తొందరగా పడుకొని పొద్దున్నే లేచేస్తే కదా చీకటితో భోగి వేసుకోవాలి, ముగ్గులేసుకోవాలి, రంగులేసుకోవాలి. ఇంకా ఆ తర్వాత పండుగ బాగా జరుపుకోవాలి. అవునా కదా? ఇక్కడైతే మా ఇంటికి దగ్గరలో ఉన్న వాళ్ళైతే ఇలా షాప్ ఓపెన్ చేశారండి. ఇంటి దగ్గరే అనమాట. వీళ్ళది ఆల్రెడీ మన నాయుడుపేట బజార్లో అయితే కిన్నెర అనమాట. షాప్ పేరు అయితే ఆల్రెడీ ఉంది, ఎన్నో ఇయర్స్ నుంచి ఉందన్నమాట. ఇక్కడ వీళ్ళు కొత్తగా అయితే ఇంటి దగ్గర స్టార్ట్ చేశారు, మా ఇంటికి దగ్గరలోనే. ఇక్కడ కైట్స్ అయితే చాలా వెరైటీస్గా ఉన్నాయండి. అంటే 10 రూపీస్ నుంచి 600 రూపీస్ దాకా ఉన్నాయి. 600 అంటే క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇంకా మా పిల్లలు అయితే ఒక 2-3 డేస్ నుంచి అడుగుతున్నారు. వాళ్ళకైతే ఎగరేయడం రాదు అసలు. కానీ వాళ్ళ సాటిస్ఫాక్షన్ కొంచెం ఒక 2 తీసిచ్చేస్తే వాళ్ళు కామ్గుంటారు. ఇక్కడ చూసారా ఎంత బాగున్నాయండి కైట్స్. వెరైటీగా ఉన్నాయి. నిజం చెప్పాలంటే ఫస్ట్ టైం అండి అంత కాస్ట్లీలో నేను దగ్గరగా చూడడం, పట్టుకోవడం కూడా. ఇంకా అమ్మాయిలకి ఏం అవసరం చెప్పండి. ఇంకా బ్యాంగిల్స్ కూడా భలే ఉన్నాయి. ఇంకా కొన్ని అయితే ఓపెన్ చేయలేదు, చూస్తున్నారు కదా ఎన్ని ఉన్నాయి కిందంతా కూడా. ఇంకా ఇక్కడ మాంజాలు అంటారు కదా, వాటి గురించి అయితే నాకు పెద్దగా ఐడియా లేదు. ఇక్కడ మా పిల్లలు చూస్తూ ఉన్నారు. కలర్స్ ఉన్నాయి, అలాగే ముగ్గు పిండి, తర్వాత కలర్స్ రావాలంటారు కదా, ముగ్గులో వేసుకుంటాం కదండి, అవన్నీ కూడా బస్తాలు అయితే ఉన్నాయి. చాలా బాగున్నాయండి. ఆల్రెడీ మేము కలర్స్ కొనేసాం కాబట్టి మేమైతే ఏం తీసుకోలేదు. మా పిల్లలకి 10 రూపీస్వి 2 కైట్స్ అయితే తీసిచ్చాను. కైట్స్ లవర్స్ అయితే బాగా ఇష్టపడతారు. నిజంగా ఇన్ని వెరైటీస్ నేనైతే ఫస్ట్ టైం చూడడం. ఓకేనా? ఇక్కడైతే మీకు ఎవరికైనా మన నాయుడుపేటలో ఎవరికైనా ఈ కైట్స్ కావాలనుకుంటే, కొనాలనుకుంటే మన నాయుడుపేటలో అగ్రహారపేట చిన్న వినాయకుడి గుడి పక్కనే అండి వీళ్ళ షాప్ అయితే. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే, అంటే వెరైటీగా ఏమైనా కైట్స్ కొనాలనుకుంటే ఈ షాప్కి అయితే వచ్చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? నేనైతే మా పిల్లలకి రెండు తీసిచ్చాను. అదిగో వాళ్ళు పట్టుకో ఉన్నారు ఆల్రెడీ. ఇంకా అవి తీసిచ్చేస్తే మంచిదన్నమాట. ఇక్కడ చెప్పాను కదా చిన్న వినాయకుడి గుడి పక్కన అనమాట. మీకు నచ్చితే లైక్ చేయండి. బాయ్.